జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రఘురామకృష్ణంరాజు భేటీ ముగిసింది. పిఠాపురం వెళ్లిన రఘురామ పవన్ కొత్త నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే జగన్ ను సాగనంపాలని ఈ సందర్భంగా రఘురామ తెలిపారు. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు పవన్ కూటమిని కలిపారన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా తన తరపున ప్రచారం చేయాలని పవన్ ను కోరానన్నారు రఘురామ. ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. హెరిటేజ్ పత్రాల దగ్ధం విషయంలో పోలీసులు సిల్లీ కారణాలు చెబుతున్నారని మండిపడ్డారు రఘురామ. కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చేమో అనేద్దాం. ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు, అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా, పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది. వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది. చిరంజీవి గారు నేను మంచి స్నేహితుడు. అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రఘురామకృష్ణంరాజు భేటీ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు లైవ్ లో. అప్పారావు. యామిని, పిఠాపురంలో కాసేపటి కిందే పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈ భేటీలో దాదాపు 30 గంట పైగా ఈ భేటీ కొనసాగింది. అయితే ప్రధానంగా రఘురామకృష్ణరాజు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై పవన్తో సమాచారం జరిపినట్టు తెలిసింది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ తాను పవన్తో చాలాసేపు భేటీ అయ్యాయని, ఈరోజు ఉగాది నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలబోతారు కూడా చెప్పారు. అయితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రశ్నకి 48 గంటలు ఆగితే సమాధానం వస్తుందని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. అయితే ఉండి అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారా, నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా అనే దానిపై పవన్తో చాలాసేపు చర్చిందని తెలిసింది. మరోపక్క రఘురామకృష్ణరాజు ఉండియా, నరసాపురం పార్లమెంట్ అనే దానికి సంబంధించి కూడా గడిచిన 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఒక IVR సర్వే కూడా జరిగింది. ఇందులో ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టినట్టు తెలిసింది. అయితే మాటల్లో బట్టి రఘురామకృష్ణరాజు తాను ఉండి నుంచి పోటీ చేస్తానా, నరసాపురం పోటీ అనేది కూడా కాస్త అస్పష్టత ఉందని కూడా మనకి స్పష్టం చేశారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రఘురామకృష్ణరాజు నరసాపురం సీటు నుంచే పోటీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మనకు తెలిసింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రఘురామరాజు ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి తాను చంద్రబాబుతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ వచ్చినట్టు కూడా రఘురామకృష్ణరాజు తెలిసింది. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానేది 48 hours లో కూడా ఖచ్చితంగా స్పష్టత వస్తుందని ప్రకటించారు. అయితే తనకు ఎవరూ లేరని, తనను దూరం పెట్టారని వైసీపీ అనుకుంటుందని, కానీ తనకు కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అండగా ఉన్నారని
తాను ఎవరికి భయపడినని కూడా రఘురామకృష్ణ ప్రకటించారు. అయితే రఘురామకృష్ణరాజు సంబంధించి పవన్తో భేటీ అయిన నేపథ్యంలో అతను దాదాపు ఎక్కడి నుంచి పోటీ చేస్తారపై కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత తాను పోటీ చేసే స్థానంపై దాదాపు కొంత స్పష్టత వచ్చిందని, దానికి సంబంధించి 2 రోజుల్లో నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చల్లో భాగంగా ఉండియా నరసాపురవ అనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ సూచనలు కొంత రఘురామకృష్ణ కూడా తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై పవన్ అభిప్రాయం కూడా తెలుసుకున్నట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా రఘురామకృష్ణ ఏం సూచించారు అనేది దానిపై కూడా గత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఏదేమైనా 48 అవర్స్ గడిస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని ఒక స్పష్టత వస్తుందని కూడా రఘురామకృష్ణరాజు మీడియాతో జరిగిన సమావేశాలు కూడా వెల్లడించారు. యామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.